ఇప్పుడు దద్దులు, దురదలు, రొంపలు తగ్గించుకోవడం చాలా సులభం. అంటే మీకు ₹1 పెట్టుబడి లేకుండా ఇవి తగ్గించుకోవచ్చు. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 1 పొట్ట శుభ్రం, 2 ఒంటి శుభ్రం, 3 ఇంటి శుభ్రం, 4 చిన్న చిన్న జంతువులు. వీటికి సంబంధించిన వరుసెట్ ఒకటి చెప్తాను. ఫస్ట్ పొట్ట శుభ్రం చేసుకోవాలి. రోజు మీకు డైలీ మోషన్ ఫ్రీగా అవుతుందా లేదో చూసుకోండి. ఫస్ట్ ఈ మోషన్ ఫ్రీగా అవ్వకపోతే దీనికి ఏమేమి తినాలో ఏంటో రెండే చెప్తాను. డైలీ మోషన్ అవుతే పొట్టలో నులిపురుగు, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి ఉంటాయి. అవి ఉండడం వల్ల మీకు కొంచెం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ దద్దుర్లు, దురదలు, రొంపలు తగ్గవు. 2 ఒంటి శుభ్రం. రోజు 2 సార్లు స్నానం చేయండి. 3 ఇంటి శుభ్రం. మెయిన్ ఇక్కడే వస్తుంది మొత్తం రిస్క్ అంతా. ఎందుకంటే మీకు ఇంట్లో మన తాతలో, ముత్తాతలో, నాన్నలో, అమ్మలో పాత దుప్పట్లో లేకపోతే పరుపులు ఉంటాయి. పరుపులు ఎత్తారు. అవి మన ఇంట్లో పెట్టుకునేటప్పటికి ఏమవుతాయంటే వాటి నుంచి ఓ రకమైన స్మెల్ వస్తుంది. పాత పరుపుల నుంచి. పాత పరుపులు, పాత తలగడి దిండ్లు ఏమైనా ఉంటే బయటపడండి. అవి వాటి వల్ల ఉపయోగం ఏముండదు, నష్టమే తప్ప. తర్వాత మన ఇంట్లో బొజ్జింకలో, ఎలకలో అవి మలమూత్రాలు విసర్జించాయి. ఆ మలమూత్రాలు విసర్జించిన తర్వాత వాటి నుంచి కొంచెం స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వల్ల కూడా మీకు రొంపలు అయ్యి తగ్గవు. వీటి నుంచే దద్దుర్లు, దురదలు వస్తాయి. ఎలకలు, పందికొక్కులు, తర్వాత కుక్క శరీరం నుంచి వచ్చే స్మెల్, ఈ మేకలు, గొర్రెలు, ఈ గేదెలు వాటి నుంచి మలం నుంచి వచ్చేది, లేకపోతే చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా వాటి నుంచి వస్తుంది. అంటే టోటల్గా ఏంటంటే పొట్ట శుభ్రం, ఒంటి శుభ్రం, ఇంటి శుభ్రం. ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలాగా ఇల్లు ఉండాలి. ఫస్ట్ మనకి తలుపులు తీస్తే చక్కగా ఎండ ఇంట్లోకి తగులుతూ ఉండాలి. ఇంట్లో మాసిన గుడ్లు ఏమైనా ఉంటే తీసి బయటపడేయండి. మాసిన గుడ్ల వల్ల మీకు ఇంట్లో రాగానే తుమ్ములు వచ్చినా, ఇంట్లో చీకటి ఉన్నా అది లోపల ఈ క్రిములు పెరుగుతున్నట్టు. ఈ కుక్కలు, పిల్లులు, కోళ్ళు, ఈ పెంటలు ఉంటాయి కదా, ఈ పెంటలన్నిటి నుంచి కూడా ఈ రొంపలు, దగ్గులు, తుమ్ములు ఈ తగ్గవయ్యి వాతావరణంతో వచ్చి కొంత అయితే దానికి తోడయ్యి స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి. ఈ పోవాలంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పొట్ట శుభ్రం, ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం. నీళ్లు పొద్దున్నే కొంచెం ఎక్కువ నీరు తాగండి. రోజు దాదాపు ఒక 60 కిలోల మనిషి బరువు ఉన్నవాడు ఒక 3 లీటర్ల నీళ్ళు తాగండి. ఆ రొంపలు అవి ఉన్నప్పుడు వేడి నీళ్ళు తాగండి. ఆ వేడి నీళ్ళు కొంచెం వాము, ఉప్పు, లైట్గా ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వేసుకొని వాము, లైట్గా ఉప్పు, చిన్న అల్లం ముక్క వేసుకొని తాగండి. అదొక పద్ధతి. తర్వాత రెండో పద్ధతి, ఒక గ్లాసు నీళ్ళు 15-10 తులసాకులు లేదా ఒక తమలపాకు, ఒక్కొక్కటే నేను చెప్పేది ఒక్కొక్కటి వేసుకోండి. తమలపాకు, తులసాకు, పుదీనాకు, కొత్తిమీరాకు, అది మీ ఇష్టం వచ్చిన టైపులో కమ్మగా రుచిగా. అందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. దింపిన తర్వాత చల్లారేగా కొంచెం చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఎందుకంటే తేనె ఒరిజినల్ ఎక్కడ లేదు కాబట్టి చిన్న బెల్లం ముక్క లేకపోతే కొంచెం నిమ్మరసం, కొంచెం తేనె ఇలా వేసుకొని ఈ తీపి తాగలకుండా తాగితే మరీ మంచిది. తాగి ఒప్పుకుంటే తాగేయండి, లేకపోతే కంపల్సరీ లైట్గా వేసుకొని తాగండి. మీకు వామ్ వాటర్ ఇలాంటివి ఎప్పుడైతే తాగుతారో మీకు ఆటోమేటిక్గా లోపల క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. వేడి నీళ్ళతోటి పొట్ట శుద్ధి అయిపోయిందంటే మీకు గ్యాస్ ట్రబుల్ పోతుంది. గ్యాస్ ట్రబుల్ పోయిందంటే చర్మ వ్యాధులు 1 by 1 పోతాయి. పోతే వేడి నీళ్ళు వేసుకుంటారు కదా, వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు అందులో 15-20 వేపాకులు వేసుకొని ఆ వేపాకులతోటి చక్కగా వేడి నీళ్ళు కాసుకొని స్నానం చేసేయండి 2 పూటలు. అలా ఒక 20 రోజులు చేయండి.
తర్వాత ఆహారపు అలవాట్లు, ఎక్కువ ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు ఇవి ఎక్కువగా తినండి. ఎప్పుడు మీరు భోజనం చేసినా భోజనానికి పొట్టలో సగమే పెట్టుకోండి. సగం భోజనం, పావలా వంతు నీరు, పావలా వంతు గాలి. నీళ్ళు తాగే విధానం: ఉదయం టిఫిన్కి అరగంట ముందు, టిఫిన్ తిన్న అరగంట తర్వాత, భోజనానికి గంట ముందు, గంట తర్వాత. మీరు అరగంట ముందు, ముప్పావు గంట ముందు తాగడం అలవాటు చేసుకోండి. తిన్నప్పుడు లైట్గా కొద్ది కొద్దిగా తాగండి, వచ్చిన నష్టం లేదు. అలా తాగడం వల్ల మీకు చాలా సులభంగా తగ్గుతుంది. మీకు ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం, పొట్ట శుభ్రం ఎప్పుడైతే మీరు చేసుకొని ఈ ఆహారపు అలవాట్లు, ఆకుకూరలు, పళ్ళు, కూరగాయలు ఇవి తింటారో 80% ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇంకా మిగతా 20% మీకు డాక్టర్లు దగ్గర వాడుకునే మందులు వాడుకోండి, వచ్చిన నష్టం లేదు. అవి వాడుకుంటూ నెమ్మదిగా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్ళండి. వీటితో పాటు వాకింగ్, లేకపోతే మీకు యోగా చేయగల ఓపుకుంటే యోగా, వాకింగ్ చేయాలంటే వాకింగ్, స్విమ్మింగ్, సైకిల్ ఏది చేసినా మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నేను ఏమీ చేయలేనండి, నాకు కాళ్ళు సహకరించట్లేదు, నడుము సహకరించట్లేదు, మెడ సహకరించట్లేదు, నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను, లేచే పరిస్థితులు లేనంటే మీరు ఒక పని చేయండి, ధ్యానం చేయండి. ధ్యానం అంటే అది శరీరానికి, మనసుకి సంబంధించిందే తప్ప ఇందులో దేవుడి పాత్ర ఏమీ ఉండదు. ధ్యానం అంటే ఏదో దేవుడిని మనం తలవాలేమనుకుంటారు. సుభాష్ పత్రి గారి ధ్యానం ఉంది, సుభాష్ పత్రి గారి ధ్యానం చేయండి. సుభాష్ పత్రి గారి ధ్యానం అంటే ఆనా పాన సతి, అంటే జీవాత్మ, పరమాత్మ, ఏకాత్మ, ఈ మూడిట్ల కలయిక ధ్యానం. ఈ ధ్యానం వల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ మీకు నెలలకు తగ్గవలసిన చర్మ వ్యాధులు 15-20 రోజుల్లో తగ్గిపోతాయి. 2, మీకు తలనొప్పి, మెడ నొప్పి ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం అవి ఎంతో కొంత ఉపశమనం కల్పిస్తుంది. తర్వాత ఈ చర్మ వ్యాధులు కొంచెం స్పీడ్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ధ్యానం అంటే మనకి ఒక వర్షం కురిసినప్పుడు మురుగు కాలువలో మన డ్రైనేజీల్లో నీరు ఎలాగైతే క్లియర్ అవుతుందో అలా మన బాడీలో ఉండే చెడంతా కూడా 1 by 1 అలాగ బయట క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది. ధ్యానం అంటే అంతే, అది ఒక సైన్స్, ఋషి సాంప్రదాయం అంతే తప్ప అందులో మహిమలు, మహత్యాలు ఏమీ ఉండవు. కొంతమంది చెప్తారు నాకు ఆ లోకంలోకి వెళ్ళొచ్చాను, ఈ లోకంలోకి వెళ్ళొచ్చాను అంటారు, అది వాళ్ళ భ్రమ, అంతే తప్ప ఇది సైన్స్. ఎందుకంటే నేను ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి యోగా ధ్యానం చేస్తున్నాను. నా వయసు 67 ఏళ్ళు. ఇప్పటివరకు నాకు ఏ విధమైన అనారోగ్యం కానీ లేకపోతే ఈ ట్యాబ్లెట్లు, మందులు వీటితోటి అసలు ఏం పని లేదు. దాదాపు నేను 40 సంవత్సరాల కిందట నాకు ఒకసారి జ్వరం వచ్చింది, అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. కారణం ఏంటంటే నేను ప్రకృతి జీవన విధానం ఎంతో అంత మెయింటైన్ చేస్తాను. యోగా, ధ్యానం, పూరకం, కుంభకం, రేసుకం, జలస్తంభన విద్య, ఇలా రకరకాల విద్యలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి చేయలేరు. ఫస్ట్ ముందు ధ్యానం చేయడం మొదలెడితే దాంట్లో నుంచి అనుభవాలు వస్తాయి. 1 by 1 దశల వారీగా చేసుకోవచ్చు. అయితే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ చర్మ వ్యాధులు స్పీడ్గా తగ్గించుకోవడానికి ఫస్ట్ 1 పొట్ట శుభ్రం, 2 ఒంటి శుభ్రం, 3 ఇంటి శుభ్రం. ఇంట్లో కానీ ఇంటి చుట్టుపక్కల కానీ ఏ విధమైన చెత్త చెదారం, ఈ బొజ్జింకలో, ఎలకలో, కుక్కలో, పిల్లలకు సంబంధించిన మలమూత్రాలు ఏమి లేకుండా చూసుకోండి. వీటితో పాటు చక్కగా మీకు వీలైతే ఆరుబయట పడుకోవడానికే ప్రయత్నం చేయండి. బట్టల మట్టుకి ఖద్దరో లేకపోతే కాటను వేసుకొని లూజుగా చక్కగా ప్రకృతి నుంచి వచ్చి గాలి తగిలేలా చూసుకోండి. రోజు 1 గంట 2 గంటలు ఎండలో ఉండేలా ప్రయత్నం చేయండి. వాకింగ్ అనేది కంపల్సరీ. వాకింగ్, యోగా, ధ్యానం ఏదో ఒకటి చేయండి. మీకు ఖచ్చితంగా 100% ఈ చర్మ వ్యాధులు పోతాయి. నేను చెప్పిన జ్యూసులు కొద్దిగా తాగండి.
అందరికీ నమస్కారం. మీ కేశవ ఛానల్ కేశవ.